హలో అండి. ఈ క్లాస్ లో మనం ఏంటంటే బైర్ అండ్ సెల్లర్ లో డిఫరెన్స్ ఏంటి, అంటే ఒక బయ్యర్ కి సెల్లర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? అంటే ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి ముఖ్యమైన అంటే రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. అందులో ఒక బైర్ అయితే రెండోది సెల్లర్. ఓకేనా? సో రెండు బాధ్యత, రెండు పార్ట్స్ ఉంటాయి ఇందులో. ముఖ్యమైన పాత్రలో ఒక బైర్ పాత్ర అనుకుంటే, రెండోది ఏంటంటే సెల్లర్. సో సెల్లర్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రైటర్ అని కూడా అంటాం. మీకు చాలా సార్లు కనిపిస్తుంటది రైటర్ అనేసి. స్టాక్ మార్కెట్ లో రైటర్ నథింగ్ బట్ నథింగ్. సో సెల్లర్ అని అర్థం. ఓకేనా? అండ్ వీరి బాధ్యతలు, వీరి లాభాలు నష్టాలు పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి. బాధ్యత కానివ్వండి, లాభాలు కానివ్వండి, నష్టాలు అనేవి పూర్తిగా మనకి డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆప్షన్ బయ్యర్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, ఆప్షన్ బయ్యర్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ బైర్ అనేది ఏంటి? ఆప్షన్ కాంట్రాక్ట్ ను కొనుగోలు చేసే వ్యక్తి. బైర్ అనేది ఆప్షన్ కాంట్రాక్ట్ ను కొనుగోలు చేసే వ్యక్తిని మనం బైర్ అంటాం. అంటే బైర్ ఒక ప్రీమియం చెల్లించి, సో బైర్ అనేది ఆప్షన్ కాంట్రాక్ట్ కొనుగోలు చేసే వ్యక్తి. సో బైర్ ఒక ప్రీమియం చెల్లించి హక్కును పొందుతాడు. కదా, కొంత ప్రీమియం చెల్లిస్తాడు, రైట్ అనేది అయితే హక్కును అయితే పొందుతాడు. బయ్యర్ కేవలం హక్కు మాత్రం ఉంటుంది, కర్తవ్యం ఎటువంటి ఉండదు. ఓకేనా? సో ఆ ట్రేడ్ ని కంప్లీట్ చేయాలి అన్న కర్తవ్యం అనేది మాత్రం ఉండదు. అంటే మార్కెట్ కి తనకు అనుకూలంగా కదిలితే బయ్యర్ అపరిమిత లాభాలను అయితే పొందవచ్చు. సో మార్కెట్ కి తన అనుకూలంగా కదిలితే అపరిమిత లాభాలను అనేది అయితే పొందవచ్చు. మార్కెట్ వ్యతిరేకంగా కదిలితే ఏమవుతుంది? గరిష్ట నష్టం చెల్లించిన ప్రీమియం మాత్రమే కోల్పోతాడు. సో మార్కెట్ అంటే గరిష్ట నష్టం వచ్చేటప్పటికి చెల్లించిన ప్రీమియం అనేది అయితే కోల్పోతాడు. అండ్ ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఏంటి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఒక 100 రూపాయల ప్రీమియంతో, 100 రూపీస్ ప్రీమియంతో ఒక కాల్ ఆప్షన్ కొంటే ధర పెరిగితే మీకు లాభం అనేది అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంటుంది. కానీ ధర పడిపోతే ఏమవుతుంది? ఆ 100 రూపాయల ప్రీమియాన్ని మీరు కోల్పోతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 100 రూపాయల ప్రీమియంతో కాల్ ఆప్షన్ కొంటే ధర పెరిగితే మీకు లాభం అనేది ఎంతవరకు వెళ్ళచ్చు. కానీ పడిపోతే మీరు పెట్టిన ప్రీమియం మాత్రమే ఇక్కడ మీరు లాస్ అవుతారు. సో ఇది ఒక పాయింట్ అనేది అయితే అబ్జర్వ్ చేయండి ఆప్షన్ ట్రేడింగ్ లో. అండ్ అండ్ ఇక్కడ ఏంటంటే సెల్లర్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బయ్యర్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సెల్లర్ రిలేటెడ్ గా ఒకసారి మాట్లాడుకుందాం. సో జనరల్ గా సెల్లర్ అనేది ఏంటి? ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయించే వ్యక్తి. సెల్లర్ అనేది ఏంటి? ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయించే వ్యక్తి. అంటే సెల్లర్ ప్రీమియం స్వీకరిస్తాడు. సెల్లర్ అనే వ్యక్తి ఏంటంటే ప్రీమియం స్వీకరిస్తాడు. అంటే సెల్లర్ కు హక్కు ఉండదు, కానీ కర్తవ్యం తప్పనిసరిగా ఉంటుంది. సో ఇది మనకి బయ్యర్ కి సెల్లర్ కి మెయిన్ ఇంపార్టెంట్. సో సెల్లర్ అనేవాడు ప్రీమియం స్వీకరిస్తే సెల్లర్ కు హక్కు ఉండదు. అండ్ కర్తవ్యం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ట్రేడ్ పూర్తి చేయాలన్నది అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ బయ్యరు హక్కు వినియోగిస్తే సెల్లర్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం పాటించాలి. సో బైర్ అనేవాడు హక్కు వినియోగిస్తే సెల్లర్ అనే వ్యక్తి ఏంటి? కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం పాటించాలి. సో సెల్లర్ లాభం ఎంత? సో జనరల్ సెల్లర్ లాభం మనకి గరిష్టంగా ఏంటంటే పొందిన ప్రీమియం మాత్రమే ఉంటుంది. సో ప్రీమియం ఏదైతే ఉందో, సో ప్రీమియం మొత్తం తనకు లాభం ఉంటుంది. బట్ నష్టం వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే అపరిమితిగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సెల్లర్కి అనేది నష్టం అనేది అపరిమిత నష్టం ఉంటుంది. బట్ లాభం వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ప్రీమియం మాత్రమే లాభం అనేది అయితే పొందుతాడు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మీరు ఒక 100 రూపాయల ప్రీమియం తీసుకొని కాల్ ఆప్షన్ అమ్మితే, కాల్ ఆప్షన్ అయితే అమ్మారు 100 రూపాయల ప్రీమియంతో, ధర పడిపోతే మీరు ఆ 100 రూపాయల లాభాన్ని ఎంచుకుంటారు. ధర పడిపోతే 100 రూపీస్ ప్రాఫిట్ అనేది అయితే వస్తుంది. కానీ ధర మాత్రం పెరిగితే మీకు అపరమైన నష్టం అనేది అయితే వస్తుంది. ఈ పాయింట్ అనేది అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ డిఫరెన్స్ ఏంటి? ముఖ్యమైన తేడాలు చూద్దాం బయ్యర్ కి సెల్లర్ కి. బయ్యర్ హక్కు మాత్రమే, నష్టం పరిమితం, లాభం అపరిమితం. ఓకే, బయ్యర్ కి హక్కు మాత్రం ఉంటుంది, నష్టం పరిమితంగా ఉంటే లాభం అపరిమితం ఉంటుంది. సో సెల్లర్ కి ఏంటి? ఆబ్లిగేషన్ అంటే కర్తవ్యం తప్పనిసరి, లాభం లాభం పరిమితం, అండ్ నష్టం అపరిమితం. సో సెల్లర్ కి నష్టం అపరిమితంగా ఉంటుంది, లాభం అనేది కొంచెం పరిమితంగా ఉంటుంది, కర్తవ్యం అనేది తప్పనిసరి. అంటే ముఖ్యంగా అంటే, సో మనం కొంచెం సరళంగా చెప్పుకోవాలనుకుంటే బయ్యర్ కు రిస్క్ తక్కువ కానీ అవకాశాలు ఎక్కువ. సో బయ్యర్ కు రిస్క్ తక్కువ కానీ అవకాశాలు ఎక్కువ. కానీ సెల్లర్ కు రిస్క్ ఎక్కువ కానీ లాభం పరిమితం. కాబట్టి కొత్త ట్రేడర్లు బయ్యర్ గా ఉండటం సురక్షితంగా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ క్లాసు బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇద్దరికి బయ్యర్ కి సెల్లర్ కి ఉన్న మధ్య డిఫరెన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.